దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినము ఆయన సన్నిధిలో ఉండేటువంటి గొప్ప భాగ్యము, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము చూద్దాము. మన వాక్య భాగము యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 21, 22 వచనాలు మనము చదివి ధ్యానం చేసుకుందాం. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలం కిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. చదవబడిన లేఖన భాగాలను బట్టి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, నీ పాదములకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి నీ పాదసనికి రావడానికి నువ్వు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చదివిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. ఈ మైకు ద్వారా వింటున్నవారు, యూట్యూబ్ ద్వారా వింటున్న వారి జీవితాలు ఫలభరితంగా చేయండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ మీరు అనుగ్రహించి దర్శించండి. ఈ నీ మాటలు బయలుదేరుతుండగా నీరు వలె ప్రవహించుటకు మీ కృప అనుగ్రహించి దర్శించమని, సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, మనము ఒక మాట మీద ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుళ్ళు, దేవతలు అనబడేవారు ఎందరో ఉన్నారు. కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆ విధంగా పిలువబడుతూ ఉన్నారు. కానీ నిజమైన దేవుడు ఎవరు అనేది ఇంకా చాలామంది కూడా తెలుసుకోక, రాతిలో దేవుడున్నాడు, చెట్టులో దేవుడున్నాడు, పుట్టలో దేవుడున్నాడు, నీళ్ళలో దేవుడున్నాడు, ఇట్లా ప్రతిదాన్ని దేవుడుగా భావించేటువంటి ప్రజలు నేటికి మన మధ్య ఉన్నారు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. నన్నెవరు పుట్టించినారు? నన్ను పుట్టించింది ఎవరు? నేను ఎందుకు పుట్టాను? నేను ఎవరిని సేవించాలా? నా దేవుడు ఎవరు? నా భక్తి ఎవరికి? నేను ఎవరికి భయపడాలా?
నేను ఎలా జీవించాలా అనేటువంటి ఆలోచన ఎవరికీ లేదు. తమ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. తమ తమ ఇష్టానుసారంగా బతుకుతూ ఉన్నారు. మానవుడే దేవుడు కాబట్టి ఇక నాకెందుకు దేవుడు అని ఆలోచన కలిగిన వాళ్ళు కూడా లేకపోలేదు. మానవుడు ఎప్పటికీ దేవుడు కాలేడు కూడా. దేవుడు ఒక్కడే అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని తిమోతికి రాస్తూ పౌలు చెప్పిన మాట మనం ఎరుగుతాము. కాబట్టి దేవుడు అనగా ఏ గుణలక్షణాలు తనకు ఉంటాయో ఇక్కడ రాయబడింది. దాదాపుగా నేను మీకు ఒక 7 సంగతులు జ్ఞాపకం చేస్తాను. అందులో 1వదిగా దేవుడు అనగా ఆయన నీతిమంతుడు అని దేవుని వాక్యమే చెబుతూ ఉంది. 21వ వచనంలో రాయబడిన మాట అదే కదా. యెహోవానగు నేనే కదా అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడనగు దేవుడను అన్నాడు. ఆయన నీతిపరుడు. దేవుడు అనగా నీతిమంతుడు, పాపము లేని పరిశుద్ధుడు, పాపం అంటకుండా జీవించిన వాడు. పాపలోకములో ఉన్నప్పటికీ, పాపుల మధ్య ఉన్నప్పటికీ, పాపుల మధ్య సంచరించినప్పటికీ ఆయన పాపము లేనివాడుగా ఆయన జీవించినాడు అనేది దేవుని వాక్యము మనకు చెప్తున్నమాట. కాబట్టి నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అన్నాడు. రక్షించువాడను నేనే నీతిపరుడను అని అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ భూమి మీద నేనే నీతిపరుడను, రక్షించువాడను నేనే, కాపాడువాడను నేనే, పోషించువాడను నేనే అని అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు అని చెప్పుకోవాల్సిందే. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం అని అన్నాడు, నేనే జీవము అన్నాడు, నేనే సత్యం అన్నాడు. నేనే అన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా కనిపించరు. కాబట్టి నేనే అనే మాట ఉంది. కాబట్టి మరి ప్రభు ఇట్లా అన్నాడు, లేదా దేవుడు ఇట్లా అన్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్నారు. నేను దేవుడను కాబట్టి రక్షించువాడను నేనే, నేను దేవుడను కాబట్టి రక్షించువాడను నేనే, కాబట్టి మీరు నా వైపు చూడండి అన్నాడు. మనము చూడాల్సింది దేవుని వైపు చూడాల. దేవుని వైపు చూస్తే ఆయన రక్షిస్తాడు అన్న మాట ఉంది. రక్షిస్తాడు. బోధిగంతముల నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి. దేవుడను నేనే, మరే దేవుడు లేడు అనే మాట కనిపిస్తుంది. దేవుడను నేనే, మరే దేవుడు కూడా లేడు అనే మాట కనిపిస్తుంది. ఇక నీతిపరుడైన దేవుని గురించి కొన్ని మాటలు మనం ఇంకా చూద్దాం. బైబిల్లో ఇలా రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 40 మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 చదువుతారా? 28వ అధ్యాయము 19-20 చదవండి. కాబట్టి మీరు వెళ్ళి వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అన్నమాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదువుకున్నాం. 19-20 వచనాలు మనము చదివి ఉన్నాం. మీరు వెళ్ళండి అన్నాడు. శిష్యులతో ప్రభు చెప్పిన మాట, మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొన వల్లని వారికి బోధించండి అన్నాడు. మీరు వెళ్ళండి, బోధించండి అన్నాడు. బోధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందని అన్నాడే, ఆయనే తన శిష్యులను పంపించినాడు. ఎందుకు పంపించాడు అంటే, మీరు మారు మనసు పొందండి, మీరు రక్షించబడండి, రక్షణ పొందండి, నేను మీ దేవుడను, నేను మీకు దేవుని సంగతులను తెలియజేస్తూ ఉన్నాను, అనగా పరసంబంధమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాను అని ఆయన చెప్పాడు. దేవుడు అనగా ఆయన సదాకాలము మనతో కూడా ఉన్నవాడే దేవుడు. ప్రభు చెప్పిన మాట అదే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పినాడు. దేవుడు సదాకాలం ఉండేవాడు. ఏదో పుట్టి పెరిగి ఒక 50-60 ఏండ్లు బతికి, ఒక 80 ఏండ్లు 90 ఏండ్లు 100 ఏండ్లు బతికి చనిపోయేవాడు కాదు దేవుడు. దేవుడు అనగా నిరంతరము జీవించేవాడే దేవుడు, నిరంతరం బ్రతికేవాడే దేవుడు, నిరంతరం ఉండేవాడే దేవుడు. దేవునికి మరణం ఉందా? దేవుడు చనిపోతాడా? దేవుడు చనిపోతే ఇంకేముంది? ప్రపంచమంతా కూడా అల్లకొలంగా కావాల్సిందే. దేవుడు లేని సృష్టి, దేవుడు లేని మనిషి తన స్వతహాగా ఏమాత్రము జీవించలేడు, ఏమాత్రం బ్రతకలేడు కూడా, ఏమాత్రం బ్రతకలేడు. దేవుడు ఉన్నాడు కాబట్టి పగలు రాత్రి కలుగుతూ ఉంది. దేవుడు ఉన్నాడు కాబట్టి సూర్యుడు చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి గాలి మనకు వస్తూ ఉంది. దేవుడు ఉన్నాడు కాబట్టి పంటలు పండుతూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు కాబట్టి మనము బ్రతుకుతూ ఉన్నాం. ఆయన మనకు తినడానికి ఆహారము, త్రాగడానికి నీళ్లు దయచేస్తూ ఉన్నాడు. మనం గాలి పీల్చుకోవడానికి గాలి, ఎండ, చలి, వర్షకాలము ఇవన్నీ కూడా దేవుడే కదా పంపేది. దేవుడు లేకపోతే సృష్టి లేదు, దేవుడు లేకపోతే మానవుడే లేడు. కాబట్టి దేవుడు ఆయన ఆత్మ అనే దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆత్మకు సావు లేదు, శరీరానికి మాత్రమే సావు. ఆయన ఆత్మ గలవాడు కాబట్టి ఆయన నిరంతరము ఆయన ఉన్నాడు. అందుకే ప్రభు ఇట్లా అన్నాడు, సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పండి. ఆయన సదాకాలం ఉండేవాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండేటువంటి ప్రభు ఆయన భూతకాలములో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉంటాడు కదా, కృపాకాలంలో ఆయన మనతో ఉన్నాడు. ఆయన లేని స్థలం లేదు, ఆయన ఉండని స్థలం లేదు, అంతటా ఆయన ఉన్నాడు. అందరికీ దేవుడు ఆయన. అదే వాక్యం చెప్పేది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ఆయన దేవుడు అని, ఈ దేవుడే నిజమైన దేవుడని వాక్యం చెబుతుంది కదా. కాబట్టి ఈయన సదాకాలము మనతోనే ఉన్నటువంటి దేవుడు అనేది వాక్యము చెబుతున్నమాట. ఇక వాక్యము చూస్తే కనుక ఇలా ఉంది. అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది చూడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం. 1వ అధ్యాయము 8వ వచనములో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను అన్నమాట ఉంది. ఇక్కడ రాయబడిన మాట మనం ఎరుగుదుము. ఇందులోని మాట మనము అర్థం చేసుకుందాం. అయినను అన్న మాట ఉంది. కాలమును సమయమును తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు అనే మాట వ్రాయబడింది.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశముల ఎందంతటా బూదిగ అంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పినాడు. దేవుని వాక్యం బూదిగ అంతముల వరకు పాకిపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఉన్నాడు అనే కదా మనకు అర్థమయ్యే విషయాలు. కాబట్టి ఆయన నీతిపరుడని, ఆయన పరిశుద్ధుడని ప్రపంచమంతా కూడా ఈనాడు తెలియజేయబడుతుందంటే దానికి కారణం ఆయన నీతి. అంత మాత్రమే కాదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఆయన ప్రేమను గురించి, ఆయన నీతిని గురించి, ఆయన పరిశుద్ధతను గురించి తెలియపరుస్తున్నారు అనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని పిల్లలు దేవునికి సాక్షులుగా ఉన్నారు. ఇలాగ ప్రకటించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని గురించి ప్రకటించే వాళ్ళు, దేవుని గురించి బోధించే వాళ్ళు, ఆయన కోసమై అవసరమైతే ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా కనిపించరు. ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటున్నారే కానీ ఇదిగో నేను దేవుని కోసం ప్రాణం పెడుతున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారా? లేరు. ఆయనే ప్రాణం పెట్టినవాడు, తిరిగి లేచినవాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళినవాడు. ఆయన శిష్యులు కూడా ఆయన కోసం జీవిస్తూ ఉన్నారు. అవసరమైతే ఆయన కోసం ప్రాణం కూడా పెడుతూ ఉన్నారు. ఈ లోకం స్థిరము కాదని, ఈ జీవితం స్థిరము కాదని, స్థిరమైంది దేవుని రాజ్యమేని గ్రహించిన వాళ్ళై బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పుకునేటువంటి వారు ఎందరో మనకు బైబిల్లో కనిపిస్తారు. సంగతి మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన నీతిపరుడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో ఇంకా ఏం రాయబడిందో ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేద్దాం. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథములో రాయబడిన మాట 42వ అధ్యాయము మొదటి వచనం. 42వ అధ్యాయము మొదటి వచనములో రాయబడిన మాట కూడా మనం చదువుదాం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దైవ సేవకుని పని గురించి ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు అనే మాట కనిపిస్తూ ఉంది. నా సేవకుడు అనే మాట, నేను ఏర్పరచుకున్నవాడు అని ఉంది. నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. న్యాయము కనపరచును, న్యాయము కనపరచును అనే మాట ఉంది. నా సేవకుడు అన్నాడే, నేను ఆదుకును నా సేవకుడు అన్నాడే అంటే వాక్యం చెబుతున్న మాట. మరి ఈ వచనాల మరి పాక్షికంగా నూతన నిబంధనలు కూడా ప్రస్తావించబడ్డాయి. మరి ఇక్కడ సేవకుడు అని ప్రవక్త సంబోధించిన వ్యక్తి స్పష్టంగా ఎవరంటే ఆయన మెస్సియా, ఆయన యేసుక్రీస్తు అనే మాట కనిపిస్తుంది. ఆయన మెస్సియా, ఆయన యేసుక్రీస్తు, ఆయన యేసుక్రీస్తు. నా సేవకుడు, నేను ఆదుకున్న నా సేవకుడు అన్నాడే, ఆయన ఎవరంటే యేసుక్రీస్తే అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ తదుపరి అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్నాడు కదా. అంటే తనకు అప్పగింపబడిన విమోచన కార్యము జరిగించడం కోసం మెస్సియా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతాడు అని కూడా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అనగా ఆయన పనిని కొనసాగించబోయే ఆయన శిష్యులకు కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు అవసరమైంది. అందుకోసమే మీరు శక్తి నొందెదరు అనే మాట మనం చూసాం. అపోస్తల కార్యం 1:8 వారు కూడా పరిశుద్ధాత్మ చేత
శక్తి పొందిరి. అదేవిధంగా ప్రభు కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు అనే మాట ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన నీతిపరుడు, నీతిమంతుడు అని ఈ వచనాలు కూడా మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇందును బట్టి యేసు ప్రభు వెంట ఉండి ఆయన కార్యాలు చూసినటువంటి పేతురు భక్తుడు కూడా ఆయన గురించి ఒక మాట రాశాడు. చాలా రాశాడు, కానీ ఒక మాట మనం చదువుదాం. అందులోని మాట చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట మనము చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలోచన చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అనే మాట ఉంది. మనం చదివినాము 45వ అధ్యాయంలో మనం చదివినాం. యెషయా గ్రంథంలో బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు కదా. మరి రక్షణను గురించి, దేవుని రాజ్యం గురించి ఇక్కడ పేతురు రాస్తూ ఉన్నాడు. ఏమని రాశాడు ఆయన అంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడు కూడా నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలని, అందరూ కూడా దేవుని రాజ్యం చేరాలని ఆయన యొక్క ఆలోచన తలంపై ఉంది. కాబట్టి ఎవడు నశింపవలని ఇచ్చయింపక అందరూ కూడా మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుడు అనగా ఏ మానవుడు నశింపకూడదని ఆయన ఆలోచన. ఏ పాపి తన పాపములో చనిపోకూడదని ఆయన ఆశ. ఏ దుర్మార్గుడు తన దుర్మార్గత యందు మరణించకూడదని ఆయన ఆశ. ఆయన బలి కోరేవాడు కాదు, ఆయన నీ ప్రాణమును ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు అనగా మన బాగోగులు చూసేవాడే దేవుడు, మన ప్రాణం కోరుకునేవాడు కాదు. నీ ప్రాణము నా కోసం పెట్టు, లేదా నాకు అదర్పించు, ఇదర్పించు, అది చెయ్యి, ఇది చేయనివాడు కాదు దేవుడు. నువ్వు నశించిపోతున్నావే, నిన్ను రక్షించడానికి రక్షకుడుగా ఆయన ఈ భూమి మీదకి రాగలిగినాడు అనేది దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట. అందును బట్టి ఎవడు నశింపక అనే మాట ఉంది. ఎవడు నశింపక అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి, అందరూ తెలుసుకోవాలా. ఎవరిని తెలుసుకోవాలి? దేవుణ్ణి తెలుసుకోవాలా. ఎవరిని అంటే నీతిపరుడకు దేవుణ్ణి తెలుసుకోవాలా అన్నదే ఆయన యొక్క ఆశ. అందుకోసమే దేవుడు తన ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించినాడు. ఆ రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను అన్నమాట. అనగా ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెతికి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చినాడు. నశించిపోతున్న నిన్ను ఆయన వెతికాడు, రక్షించుకున్నాడు. ఇంకా రక్షణ పొందని మిమ్మలను కూడా ఆయన వెతుకుచూ ఉన్నాడు. అందుకే మీరు వెళ్ళండి, ప్రకటించండి, నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని మనకు శిక్ష విధించబడుతుందని కూడా ప్రభువే చెప్పిన మాట. అందుకోసమే ఆయన ఎందుకు జన్మించాడు ఈ భూమి మీద అంటే నా రక్షణ కోసం, మన యొక్క మార్పు కోసం, మారు మనసు కోసం ఆయన జన్మించాడు. ఆయన ప్రకటింప చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఆయనకు సాక్షులుగా ఈ భూమి మీద శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు చనిపోయారు, ఇంకా ఎంతోమంది శిష్యులుగా చేయబడ్డారు.
వారు కూడా ఈ భూమి మీద దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. ఆ నీతిపరుడైన ప్రభు నమ్ముకోండిని, నమ్మితే పరలోకం ఉందని, మోక్షం ఉందని తెలియపరుస్తూ ఉండగా, విశ్వసించితే రక్షించబడతావు, నీవు దేవుని రాజ్యం చేరగలుగుతావు. అలాగ విశ్వసించకుండా ఈ మాటలు నాకు కాదులే, ఇవి మాకు కాదులే, నేను పరిశుద్ధుడను, నీతిమంతుడను అని చెప్పుకుంటూ స్వనీతిపరులుగా జీవిస్తే గనక నరకము తప్పదు, మోక్షం అంటూ ఏమీ ఉండదు. తమ తమ ఇష్టానుసారంగా బతికిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళారు, నరకములో బాధపడుతూ ఉన్నారు. అందులో సాదృశ్యంగా ధనవంతుడి గురించి మనకు తెలుసు. తాను ఇష్టానుసారంగా బతికాడు, నరకానికి వెళ్ళిపోయినాడు. లాజరు తన ఇష్టం కాకుండా ప్రభు చిత్తం నెరవేర్చినాడు. అబ్రహాము రమ్మన పరదైసులో నెమ్మది పొందాడు. ఆ విధంగా కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, బాధ అయిన, రోగమైన ప్రభుకి ఇష్టంగా బతుకుతే దేవుని రాజ్యం నెమ్మది ఉంటుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా బతికేటువంటి మనకు నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? ఇక బాధనే, ఇబ్బంది, కష్టమే అనేది గుర్తు చేసుకొని ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభు వైపు తిరిగి రక్షించబడాలని మనం చేస్తున్నాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీరు నీతిపరుడైన దేవుడవని నీ వాక్యం చెబుతుండగా, ఆ విధంగా నీ అందు విశ్వాసం ఉంచిన మేము కూడా నీతిపరులుగా జీవించుటకు మీ కృప అనుగ్రహించి దర్శించమని, సహాయించమని, వాక్యం విన్నవారిని జ్ఞాపకం చేసుకొని దర్శించి కాపాడమని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.